ఇదే నా లంచ్ మెన్యూ. చికెన్ 150 grams అండ్ ఓక్రా. ఇది బాయిల్డ్ చికెన్, అంటే ఇది ఉడకబెట్టిన ఈ వాటర్ తీసినాం కదా మంచినీళ్ళది, సో ఇది బాయిల్డ్. అండ్ ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ నేనే. ఇది చికెన్ సూప్. ఓకే, ఏదైనా సరే ఇప్పుడు డబ్బులు పోయినా సరే, డబ్బులు రేపు సంపాదించుకోవచ్చు ఏదైనా, కానీ హెల్త్ ఒక్కసారి మనకు చేయి దాటిపోయిందనుకో, మళ్ళీ ఆ హెల్త్ని మళ్ళీ తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు పైసలు ఖర్చు పెట్టినా మనము హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నుంచి నేను నెక్స్ట్ లెవెల్ డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక అది మీకు ఒకవేళ సొల్లులా కొట్టినా ఎలా కొట్టినా కానీ ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది టైం. అంటే మా వాచ్లో 10 minutes టైం ఫాస్ట్ ఉంటుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం జల్దీ రెడీ అవుతామని చెప్పి నేను 10 minutes ఫాస్ట్ పెడితే ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తున్నా, వాకింగ్ ప్లస్ రన్నింగ్ కూడా. అండ్ అలాగే పొద్దున్నే 1 liter వాటర్ తాగమని చెప్పిండు నా మెంటర్, నా డైటీషియన్. సో మా మమ్మీ నా కోసం వేడి నీళ్ళు కాసిచ్చింది, ఇగో గోరువెచ్చవి. 1 liter తాగమని చెప్పిండు ఆ బ్రో నాకు. వచ్చేసిన నా వాకింగ్ లొకేషన్కి. బై ద వే 1 liter వాటర్ తాగిన, సో కడుపు కొంచెం ఉబ్బినట్టు అయింది, బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ ఒక రౌండ్ మొత్తం వాకింగ్ చేస్తా, అంటే ఈ లేక్ చుట్టూ మొత్తం. దాని తర్వాత ఒక రౌండ్ రన్నింగ్ చేస్తా. దాని తర్వాత మళ్ళీ రౌండ్ వాకింగ్, మళ్ళీ రౌండ్ రన్నింగ్, అట్లా చేస్తే బెటర్. అంటే మొత్తం నేను ఎప్పుడైనా వాకింగ్ చేస్తుండే, కానీ నా ఫ్రెండ్ కరుణాకర్ ఉంటాడు, వాడు కూడా రన్నింగే చేయరా, నువ్వు వాకింగ్ కాదురా, నువ్వు ముసలోని కాదు, రన్నింగ్ చేయాలన్నాడు. నేను ఓపెన్గా చెప్తున్నా. రాజా బ్రో కూడా నా డైటీషియన్, రన్నింగ్ చేయి బ్రో నువ్వు అని చెప్పి అన్నాడు. సో చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే రౌండ్ వాకింగ్. ఇప్పుడు వాళ్ళు చేయమన్నారు కదా అని చెప్పి నేను చక్కగా ఉరుక్కుంటూ పోయినా అనుకో, ఏం లేదు కదా, నేను మళ్ళీ ఇక పడిపోతా అన్నీ. సో నా బాడీ ఎంతైనా బాడీ కదా, సో మెల్లిగా దాన్ని మెరుగుపరచాలి. ఓకే, ఇప్పుడే రన్నింగ్ చేసిన. ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్, 1 kilometer చేసిన. ఎందుకంటే బాగా దమ్మొస్తుంది నాకు, బట్ ఇట్స్ ఓకే. నేను రాజాపురంతో కాల్లో కూడా ఉన్నా యాక్చువల్లీ. అండ్ సగం దూరం అన్న ఉరకన్నా, కానీ కంపల్సరీ ఉరక అని చెప్పిండు. సో అందుకే ఒక 1 kilometer ఉరికిన. ఇప్పుడు ఫుల్ రౌండ్ వాకింగ్. ఇప్పుడు 5 minutes కూర్చున్న రౌండ్ మళ్ళీ వాకింగ్ చేసి మళ్ళీ ఇంకొక 1 kilometer ఉరుకుతా. డైలీ కొంచెం ఇంప్రూవ్ అవుతా. kilometers అయిపోయింది రన్నింగ్. సమ్వేర్ అరౌండ్ 7,500 steps అయినాయి. అంటే మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ ఇంత ముందుకు, అది రన్నింగ్దే. ఇప్పుడు ఇక ఇంకొక రౌండ్ వాకింగ్ చేస్తా. వాకింగ్ చేసి ఇక వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. గానుగ నూనెనా? రిఫైనల్ వద్దా అంటే ప్యాకెట్ వద్దు, మంచిగా అదే అది ఇట్లా ఎడ్డు తిరుగుతా చూడు, అదే గానుగ నూనె తెలుసు. ఆల్రెడీ నేను ఇంటికి వచ్చేసిన. అండ్ ఇప్పుడు రాజా బ్రో ఒకసారి మా మమ్మీతో కూడా మాట్లాడుతున్నాడు, బికాజ్ తనకు కూడా చెప్తా అన్నాడు, మా మమ్మీకి కొంచెం హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అవి చెప్తా అని చెప్పిండు అనమాట. ఆల్రెడీ నేను ఫ్రెష్ అయినా. అండ్ ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ నేనే, బికాజ్ ఇవన్నీ మా మాకు రావు. సోయా చంక్స్ అండ్ ఇలా టమాటో అండ్ ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ అండ్ గీతోని కుక్ చేస్తున్నాను. ఇప్పుడు లైట్గా గీ వేస్తా, ఆయిల్ వదలు. సో ఇలా లైట్గా 1 spoon నెయ్యి అండ్ కరివేపాకు వేసిన, ఇవి ప్రిపేర్ చేసిన. ఫైనల్లీ ఇలా అయింది చూడండి. ఎగ్జాక్ట్లీ నాకు నా రెసిపీ ప్రకారం చేసుకున్నా, ఎట్లా వేయాలో అట్లా. చూడ్డానికి అయితే కలర్ఫుల్గా మంచిగానే ఉంది, బట్ టేస్ట్ ఇట్లాంటివి మనం ఎప్పుడైనా కానీ ఇడ్లీలు, దోశలు, ఇంకా డైరెక్ట్ తింటే అన్నం తింటాము. కానీ ఇప్పుడు ఇట్లాంటివి తినాలంటే ఇక నేను నా బాడీ అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇఫ్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్. యాక్చువల్లీ మంచిగా ఉంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్, యూనిక్.
Many hours later. సో ఇదన్నమాట చికెన్ జస్ట్ 150 grams. ఓకే, జస్ట్ చికెన్ బ్రెస్ట్. ఆల్రైట్, ఇగో ఇదే నా లంచ్ మెన్యూ. జొన్న రొట్టెలు, ఓకే, అండ్ 1.5 జొన్న రొట్టె, అండ్ చికెన్ 150 grams, చికెన్ బ్రెస్ట్, అండ్ ఓక్రా, అండ్ గ్రీక్ యోగట్. Many hours later. టైం 7:10 అవుతుంది, డిన్నర్ టైము. అండ్ ఇప్పుడు నేను చికెన్ సూప్ చేసుకుంటా. ఇంకా చూడండి, 400 ml వాటర్, అండ్ ఇది 100 grams చికెన్ బ్రెస్ట్. యాక్చువల్లీ ఫస్ట్ టైం చేస్తున్న సూప్, ఇది ఎట్లయితుందో తెలియదు. 400 ml వాటర్లో కొంచెం సాజీరా అండ్ అల్లం పేస్ట్, అండ్ ఆబ్వియస్లీ లాస్ట్కి చికెన్ కావాలి. సో ఇదే అనమాట మన డిన్నర్ మెన్యూ. ఇది చికెన్ సూప్, ఓకే, అంటే ఇది బాయిల్ చేసిన సూప్ ఇది. అండ్ ఇది బాయిల్డ్ చికెన్ 100 grams. ఇది ఒక జొన్న రొట్టె అండ్ కొంచెం పొద్దునున్న కర్రీ. సో యాక్చువల్లీ రోటీ నార్మల్గానే ఉంటుంది, బట్ చికెన్ సూప్ ట్రై చేస్తా, ఎలా ఉందో చెప్తా మీకు. కొంచెం ఉప్పు వేసిన ఇలా బాగుంది. అంటే ఎలా ఉందంటే మనం మండి బిర్యానీ తినడానికి వెళ్తే సూప్ ఇస్తారు కదా ఫస్ట్, ఎగ్జాక్ట్లీ అట్నే ఉంది. నాకు తెలిసి ఇట్నే చేస్తారేమో ఇది, అంటే ఐ మీన్ ఇలాగే ఆ సూప్ చేస్తారేమో. బాగుంది, సేమ్ ఎగ్జాక్ట్లీ అలా అదే టేస్ట్ ఉంది. అండ్ ఇది బాయిల్డ్ చికెన్, అంటే ఇది ఉడకబెట్టిన, ఈ వాటర్ తీసినాం కదా మంచినీళ్ళు అది. సో ఇది బాయిల్డ్. తప్ప ఉంది చాలా, జస్ట్ బాయిల్డ్ కదా. ఎందుకంటే ఇగో ఆల్రెడీ ఈ కూరలో ఆయిల్ ఉంది, ఓకే, అండ్ అది రిఫైన్డ్ ఆయిల్, మళ్ళా గ్రౌండ్ అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ కాదు, రిఫైన్డ్ ఆయిల్. అంటే వన్స్ ఇది రిఫైన్డ్ ఆయిల్ అయిపోగానే నేను గ్రౌండ్ అంటే మన ఎద్దులతో చేస్తారు కదా, ఎద్దు ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఆ నూనె తీసుకొస్తా. మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. ఈ రిఫైన్డ్ ఆయిల్ అస్సలు మంచిది కాదంట. సో మ్యాటర్కి వస్తే ఇందులో ఎలాగో ఆయిల్ ఉంది కాబట్టి నేను ఎప్పటి నుంచి డైలీ ఇలాగే తింటా. చికెన్ ఉంటే చికెన్, చికెన్ లేదంటే సోయా చంక్స్ బాయిల్ చేసుకొని తినడం అంతే. టేస్ట్ అయితే బాగుంది. మీకు ఒకటి బాగా అర్థం చేసుకోండి, మన లైఫ్లో ఏదైనా సరే, ఇప్పుడు డబ్బులు పోయినా సరే, డబ్బులు రేపు సంపాదించుకోవచ్చు ఏదైనా, కానీ హెల్త్ ఒక్కసారి మనకు చేయి దాటిపోయిందనుకో, మళ్ళీ ఆ హెల్త్ని మళ్ళీ తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు పైసలు ఖర్చు పెట్టినా మనము రివర్స్ తెచ్చుకోలేము హెల్త్ని. సో నా ఏజ్ చిన్న ఏజ్ నాది, కానీ నాకు 35 లేవు, 30 లేవు, 40 లేవు, 50 లేవు. సో ఈ ఏజ్ నుంచి నేను కరెక్ట్గా జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు, నేను పర్ఫెక్ట్లీ అంటే ఆల్ రైట్, నా బాడీ కండిషన్ అంతా బాగుంది. కాకపోతే ఓవర్ వెయిట్ ఉన్నా, ఆ వెయిట్ తగ్గనీకనే నా ప్రయత్నం అంతా. యాక్చువల్లీ నా ఒక్కటే భయం ఏంటంటే, సూప్ తాగుతున్నా కదా ఫస్ట్ టైం, అంటే మన ఇంట్లో చేసుకున్నది, కొంచెం తాగిన తర్వాత తాగుతుంటే వెరైటీగా అనిపిస్తుంది నాకు. నా బాడీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే డైలీ ఇదే తింటావా బ్రో అంటే ఇట్లా కాదు. 3 ఆప్షన్స్, బ్రేక్ఫాస్ట్కి 3 రకాలు, లంచ్కి 3 రకాలు, డిన్నర్కి 3 రకాలు, 3 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. సో నాకు నచ్చింది. నాకు ఇది బోర్ కొట్టింది అనుకో వేరేది చేసుకోవచ్చు, అది బోర్ కొట్టింది అనుకో వేరేది చేసుకోవచ్చు, ఆ 2 బోర్ కొడితే మళ్ళీ ఇది చేసుకోవచ్చు, అలా అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఒకటే ఉందనుకో మనం అనుకుంటాం, ఎప్పుడున్నా ఒకటి నేను తింటా అని అనుకుంటాం, కానీ పాసిబుల్ కాదు. బోర్ కొడుతుంది, మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది, ఏదో నచ్చిన టమాటా పప్పు వండుకొని తినాలనిపిస్తుంది. అందుకే 3 వెరైటీలు ఉన్నాయనుకో, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, అది కాకపోతే మళ్ళీ అట్లా. ఓకే, ఇప్పుడు నేను బయట కాసేపు వాకింగ్ చేస్తాను. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, రీసెంట్లీ నేను కెమెరాలు పెట్టించిన కదా, చూడండి నైట్ టైం కెమెరా ఇలా ఉంటుంది, మంచిగా లైట్ కూడా వస్తుంది అనమాట, అంటే కలర్ విజన్ కరెక్ట్గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అండ్ ఇటు సైడ్ కూడా ఈ గేట్ దగ్గర ఇలా పెట్టించిన. సో 2 కెమెరాలు ఉంటాయి మొత్తము. ఇలా నేను కెమెరాలు పెట్టించినప్పటి నుంచి ఇక్కడ డస్ట్ చేయడం కూడా బంద్ చేసారు. అంటే వాళ్ళు లైట్ వస్తుంది కదా, మంచిగా కనిపిస్తుంది. సో కెమెరాలు ఉన్నాయి, ఇక చెత్త వేయొద్దు, మళ్ళీ కెమెరాలలో చూస్తారని చెప్పి భయమైనట్టుంది ఆ ఎస్టోళ్ళకి ఎవరికో. అండ్ ఇంకోటి, ఇప్పుడు డస్ట్ కోసం అనే కాదు, మా ఇంటికి సెక్యూరిటీ కోసం కూడా నేను పెట్టించిన. మా కాలనీలో చాలామంది ఇంటికి ఉన్నాయి కెమెరాస్, మా ఇంటికి లేవు, అందుకే నేను పెట్టించిన అనమాట. సో గైస్, ఇక చూడండి 15,000 స్టెప్స్ కంప్లీట్ చేసిన. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్. అదే ఇక్కడ టీ స్టాల్ కాడికి వచ్చిన, ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉంది, ఇక్కడ చూద్దామని.
వాకింగ్ చేసుకుంటే ఇక్కడ కూర్చున్నా.